హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ దుర్గా కిచెన్. మిగిలిన ఇడ్లీ పిండితో దిబ్బ రొట్టె ఒకసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ పిండిని తీసుకొని బాగా కలుపుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇడ్లీ పిండిని తీసుకొని దిబ్బ రొట్టెలాగా వేసుకోండి. సిమ్లో పెట్టుకొని కాలనివ్వాలి. దిబ్బ రొట్టె లావుగా ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని కాలనివ్వాలి. అప్పుడు బాగా కుక్ అవుతుంది. దానిపైన చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోండి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసుకోండి. రెండో సైడ్ కూడా కాలనివ్వండి. అంతే, రుచికరమైన దిబ్బ రొట్టె రెడీ. దిబ్బ రొట్టె తింటుంటే ఉల్లిపాయ ఫ్లేవర్, పచ్చిమిర్చి ఫ్లేవర్, జీలకర్ర ఫ్లేవర్ తగులుతుంటే ఆ టేస్ట్ అదిరిపోతుంది. దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ కానీ చింతకాయ పచ్చడి కానీ తింటుంటే రుచి అదిరిపోతుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ దుర్గా కిచెన్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.